2025 ఇయర్లో బెస్ట్ సినిమా ఏది, వర్స్ట్ సినిమా ఏది అంటే ఏం చెప్తారు? బెస్ట్ సినిమా ఏం చెప్పాలి, వర్స్ట్ సినిమా అయితే ఏం చెప్పాను. చెప్పలే మన సినిమాలు హిట్ అవ్వచ్చు. నా బెస్ట్ సినిమా వచ్చేసి మన శంకర్ ప్రసాద్ గారు, ఇది మన చిరంజీవి. రాలేకపోయినా, ఎందుకంటే నేను టైలర్ చూసిన వచ్చిన సినిమాలో 2025 లో రిలీజ్ అయిన సినిమాల్లో నాకంత గుర్తులేవు ఆ సినిమాలో, కానీ నేను చెప్తున్నా ఇప్పుడైతే ఓజీ సినిమా కావచ్చు, లేకపోతే మీకు ఏ సినిమా హిట్ అయింది అంటారా? అఖండ 2 కావచ్చు, అఖండ 1. నేను నేను చూసిన సినిమాలో అయితే ఇది మన పుష్ప 2 అయితే ఓకే. పుష్ప 2, అఖండ 1 ఈ రెండు చాలా హిట్ అయిపోయినాయి. 2025 కదా, 24 ఏమో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలో ఒకటి చెప్తాను. మన శంకర్ ప్రసాద్ గారు ఉన్నారు, చిరంజీవి ఉన్నారు కదా, ఆ సినిమా అయితే చాలా హిట్ అయిపోతే. నేను టైలర్ చూసిన, తన సాంగ్స్ కానీ తన స్టైల్ కానీ లుక్ కానీ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. సాంగ్ ఏది మీసాల పిల్లల సాంగ్స్ కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. నేను ఇప్పటికీ దాదాపు 50 సార్లు వింటా. చాలా బాగుంది. శశిరేఖ ఏమో నాకు అంత నచ్చలేదు, బాగాలేదు. ఆమె నాకని కాదు, ఏమో బయటగా నచ్చుతుంది. ఏది నైనతారా బాగుంది కదా. ట్రోల్స్ చేస్తుంటారు, అది బయట కామన్. అది ఎందుకంటే అన్ని సినిమాలకు ట్రోల్ చేస్తూ ఉంటారు, అన్ని మనం పట్టించుకోవద్దు. మన సినిమా ఏది హిట్ అయితే దానికి సినిమా వెళ్ళాలి, సినిమా చూడాలి, ఇంటికి రావాలంతే. అంటే ఈ సినిమా హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నారా మీరు? ఇంతకుముందు నేను అఖండ 2 హిట్ అవుతాను అనుకున్నా, కానీ అది హిట్ అవ్వలేదు. కాకపోతే ఇది చిరంజీవి గారి సినిమా కాబట్టి, ఇది మన డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తుంది కాబట్టి, ఆ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎట్లా హిట్ అయిపోయిందో. చిరంజీవి గారి మీద నమ్మకం లేదా, ఓన్లీ అనిల్ గారి మీద నమ్మకం? నాకైతే అనిల్ రావిపూడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చాలా హిట్ అయిపోయింది. అది నేను హిట్ అవ్వదు అనుకున్నా, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇది ఇప్పుడు చేసే సినిమా కూడా చాలా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, చాలా బాగుంది ఆ సాంగ్. సో సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు కొట్టింది కదా, మరి ఈ సినిమా 500 కోట్లు కొట్టింది అనుకోవచ్చా? కొట్టదు, మా అంటే మినిమం ఒక 250 కోట్లు అంతే. 250 కోట్లు హిట్ అవుతుంది అంతే. చెప్పా 300 కోట్లు అనుకో. అన్ని సినిమాలు అట్లా చెప్తే మనం అనుకోలేం కదా. మా అంటే 200 కోట్లు 250 కోట్లు అంతే. నీకు వస్తాను గ్యారెంటీ లేదు, ఇంకా టైలర్ రాలేదు, సాంగ్స్ ఒకటి ఇచ్చిండు, దాన్ని నేను చెప్తాను. అయితే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కదా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది కదా. నేను దాని టైలర్ చూడలేదు, చూసి చెప్తా. టైలర్ చూడలేదు, చూసి చెప్తాను. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కదా, అంటే కొత్త వస్తుంది కాబట్టి, అది హరిశంకర్ డైరెక్షన్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత, ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన డైరెక్షన్ లో రావడం ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే హరిశంకర్ కదా డైరెక్షన్, సో ఏ విధంగా ఉంటుంది? మీరు గబ్బర్ సింగ్ చూసారు కదా, గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన గబ్బర్ సింగ్ తను గుర్రం పైన అలా వస్తుంటే నాకైతే కొద్దిగా చూడాలనిపిస్తుంది, చాలా బాగుంటది. అనే బెస్ట్ సినిమా ఏంటి, వరస్ట్ సినిమా ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? బెస్ట్ సినిమా నాకు జనవరిలో వచ్చిన హనుమాన్ మూవీ నచ్చింది. అంటే ఇంకా ఉన్నాయి చాలా వరకు. అంటే హనుమాన్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచిగా తీశారు. అంతకుముందు దేవుడి మూవీస్ చాలా తీశారు, డిసప్పాయింట్ అయ్యాను. అంటే ప్రభాస్ గారిది వచ్చింది కదా రామాయణం, అది చూసి డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇది తక్కువ బడ్జెట్లో మంచిగా తీశారు, ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. అంటే ఇలా కూడా తీయచ్చు అని చెప్పేసి ఆ మూవీ చూసి నచ్చింది బాగా. లాస్ట్లో హనుమాన్ స్వామి ఎంట్రీ కానీ అవన్నీ బాగా నచ్చాయి. మరి అంతకు మించి మహావతార్ సినిమా ఇంకా ఎక్కువగా హిట్ అయింది కదా. అవునవును సినిమా అయినప్పటికీ కూడా. అవునవును, అంటే అది కూడా ఇష్టం. నేను జనవరి నుంచి చెప్తున్నా, బెస్ట్ సినిమా నాకు అది నచ్చింది. అంటే ఇంకే సినిమాలు కూడా అంత బాగాలేవంటారా ఇయర్ మొత్తంలో? అంటే చాలా చూసా, గుర్తు రావట్లేదు. అంటే హిట్ అయినవి బాగున్నాయని నాకు ఇష్టమే, బాగాలేని ఎలాగో చూడను కాబట్టి నేను చెప్పలేను. సో మొన్న వచ్చిన అఖండ 2 ఎట్లా ఉంది మరి, బాగాలేదు? అది చూడలేదండి, ట్రైలర్ చూసా, సాంగ్స్ చూసా, మూవీ చూడలేదు. వెళ్ళాలనిపించింది కానీ అదే ఫ్యాన్స్ వల్ల భయం వేసి వెళ్ళలేదు. సీట్లు చినుగుతాయి, అవన్నీ పోతాయి కదా. మళ్ళీ ఏంటి మేడం, ఆ మూవీ చూడలేదని చెప్తున్నాను. చూసాను, అదే డైలాగ్స్ బాగున్నాయి, అవన్నీ చూసే నేను పోదాం అనుకున్నా కానీ కొంచెం అటు ఇటుగా ఫ్యాన్స్ వారు ఉంటుంది కాబట్టి భయం వేసి నేను వెళ్ళలేదు. ఆ డైలాగ్స్ కానీ బాగున్నాయి. 26 లో ఇంకా పెద్ద పెద్ద హీరోల మూవీస్ అన్ని కూడా వస్తున్నాయి కదా, మరి 26 మూవీస్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? 26 కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు 25 ఎలా ఉందో దానికి డబుల్ ఉంటాయి. ఎందుకంటే మూవీస్ అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి. రాజమౌళి గారిది అయితే ఇప్పట్లో రాదు కానీ మిగతా వాళ్ళు చాలా ఉన్నాయి. అనిల్ రావుపూడి గారిది కానీ, త్రివిక్రమ్ గారు వెంకటేష్తో మొన్న నాకు మూవీ చెప్పారు. ఇంకా మహేష్ బాబు లేట్ అవుతుంది అన్నది వారణాసి, అది ఇప్పుడు కాదు, మనకి 4 years అవుతుంది, ఇప్పుడు లేట్ అవుతుంది. మ్యామ్ ఓజీ అది కూడా బాగుంది మేడం. అంటే హరిహర వీర మళ్ళీ డిసప్పాయింట్ అయింది కానీ తర్వాత ఓజీతో మళ్ళీ మాకు మంచి హిట్ ఇచ్చారు. ఏ సాంగ్? ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది. అది అంటే మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తున్నట్టుంది. చాలా రోజుల తర్వాత ఆ స్టెప్పులు చూసాం.
ఈ మధ్య కాలంలో అలా డ్యాన్స్ వేయడం చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని.